పెద్ద నాకు ఏమీ తెలియదు. మా అన్నయ్య మా బామ్మర్ది ఛానల్ ఓపెన్ చేస్తాడంట. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా వెంకీ హీరో, ఆయన గర్ల్ ఫ్రెండ్ కోసం చూపించండి. ఛానల్ ఓనర్ చూపించండి. మన దేవర్షికి ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది. ఇది నాకు పర్సనల్గా ఎప్పటి నుంచో ఛానల్ పెడదాం అనుకున్నా, కాకపోతే 2014 ఆ టైం నుంచి. ఎన్ని ఛానల్ ఓపెన్ చేశారు బామ్మర్ది గారు? ఫస్ట్ నాది టెక్నికల్ జర్నీ అని ఒక ఛానల్ ఉండేది. కానీ మన టెక్నికల్గా ఒక్క విషయం, ఒక్కొక్కసారి బ్రాహ్మణి ఇలాగనే ట్రయల్ రన్ చేయి అంటే మనకి కెమెరా పెట్టగానే సిగ్గు మొహమాటం. ఇంట్లో ముందు ప్రాక్టీస్ చేయి, వీడియో పెట్టేస్తా ఛానల్ పెట్టేస్తా అనడం కాదు, ఒకసారి నువ్వు ప్రాక్టీస్ చేయి నీకు తెలిసిద్ది అని చెప్పింది. తను కెమెరా పట్టుకునేసరికి మనకి కథగా వణికింది. తర్వాత ఇంకా అలా పుష్ చేసి ఉంటే ఇంకా వేరే వర్క్ రిలేటెడ్గా ప్రాసెస్ అని ఇక్కడికి వచ్చేసాం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సుధీర్. ఉమా ట్రావెల్ ఛానల్లో చూసే ఉంటారు. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. ఉమాని అడిలేట్ పంపించడానికి ఇక్కడికి వచ్చాము, బెండిగోకి. మన ఉమాని పరిచయం చేస్తాం. హాయ్ ఉమా. చాలా మంచి సమయం గడిపాను మన మిత్రుడితో. అసలు ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మేము ఎలా ఎక్స్ప్లోర్ చేసామని చెప్పి మొత్తం చాలా విషయాలు కూడా షేర్ చేసాం. మనాడు హెల్ప్తో అసలు దున్నేశాను. మనాడు నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్తో సమానం. హెల్ప్ అని కాదు, ఉమా నాకు ఒక బావలాగా. ఎగ్జాక్ట్లీ 100% ట్రూ. ఫ్యామిలీ ఇప్పుడు చాలా మిస్ అవుతున్నా కూడా. 10 రోజుల నుండి ఉండిపోయే లోపు అసలు అప్పుడు మెంటల్ ఎక్కుతుంది. బస్సు ఎక్కాలంటే మనసు రావట్లేదు. ఇంకా కొన్ని రోజులు ఉండాలనిపిస్తుంది, కానీ తప్పదు. అవును, గొడవ పెట్టుకొని ఈరోజు సిక్ కాల్ చేసుకొని ఒక అరాచకం సృష్టించబోతున్నాడు ఇక్కడ ఏదో. కానీ ఆస్ట్రేలియాలో మనాడు మేనేజర్తో, ఆల్రెడీ మనాడు మేనేజరు, ఇంకొక కొంచెం హయ్యర్ అఫీషియల్తో. సో ఇదన్నీ పక్కన పెడితే ఉమాతో నాకు మంచి బాండింగ్ కూడా ఏర్పడింది. ఫోన్లో మాట్లాడుకున్నాం లైవ్గా. ఇంకా చాలా హ్యాపీగా ఉంది మా ఇంటికి రావడం, మాతో స్పెండ్ చేయడం. ఏదో ఒక రోజు మన ఇంట్లో సెటిల్ అవ్వడానికి వస్తాడని కోరుకుంటున్నాడు ఆస్ట్రేలియాలో. లేదు అలానే మన దుష్యంత్ కోసమైనా అల్లుడి కోసమైనా రావాల్సి ఉంటుంది. తప్పకుండా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్నారు అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇక్కడ ఉన్న మంచి మంచి విషయాలన్నీ మన మిత్రుడు తెలియజేస్తూ ఉంటాడు. నేను బయట దేశాలన్నీ పరిచయం చేస్తూ ఉంటాను.